హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. సో ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో మీరు నా ఛానల్ లైక్ చేస్తేనే నా ఛానల్ ముందుకు వెళ్తుంది, సరేనా? ఓకే. సో ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ అనేది క్లియర్గా మెన్షన్ చేస్తుంది. మీరు దాన్ని కాల్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు. ఇంకా రీయూనియన్ మేనిఫెస్టేషన్ కావాలన్నా, రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా, మేనిఫెస్టేషన్కి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉన్నా నన్ను అప్రోచ్ అవ్వండి, ఓకేనా? సో మీకు క్లియర్ గైడెన్స్ ఇస్తాను, పరిహారాలు కూడా ఇస్తాను. ఇంకా సరే, ఇంకా వచ్చేసి ఎవరికైనా సరే పెళ్లి సమస్యలు, ప్రేమ సమస్యలు, వివాహంలో సమస్యలు, ప్రేమికుల మధ్య గొడవలు, నరదృష్టి, నరఘోష, నెగిటివ్ ఎనర్జీ, బ్లాక్ మ్యాజిక్, చేతబడి, ఓకేనా? సో వ్యాపారంలో గ్రోత్, ఒక స్టెబిలిటీ లేకపోవడము, ఓకేనా? పర్సనల్ లైఫ్లో నెగిటివ్ ఎనర్జీ, ఆస్తి తగాదాలు, విద్య, వ్యాపారము, విదేశీ ప్రయాణము, కోర్టు కేసెస్లు, కోర్టు ఇష్యూస్, ఆస్తి తగాదాలు. సో ఇట్లాంటి వాటికి సంబంధించి ఏదైనా పరిహారాలు కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వండి. మీకు నెంబర్ 1 పరిహారాలను ఇస్తాను. ఖచ్చితంగా మీరు జీవితంలో ముందుకు వెళ్తారు, సరేనా? ఓకే. సో మరి ఈరోజు తిథి, వారము, నక్షత్రం ప్రకారము శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వయుజ మాసం, శుక్లపక్షం. సో ఈరోజు తిథి వచ్చేసి చవితి అన్నమాట, స్వాతి నక్షత్రము, ఓకేనా? మరి ఈరోజు కుంభరాశి వాళ్ళకు, వృషభ రాశి వాళ్ళకు చెప్తాను. కుంభరాశి వాళ్ళు నవగ్రహ దర్శనం చేసుకోండి, చాలా శుభప్రదం, సరేనా? అలాగే వృషభ రాశి వాళ్ళు శ్రీ మహాలక్ష్మి ధ్యానం చేసుకోండి, సరేనా? ఓకే. సో మరి ఈరోజు రీడింగ్ మనం స్టార్ట్ చేద్దాం. సో మీ పార్ట్నర్ ఆలోచనలు ఎలా ఉన్నాయి, మీ పార్ట్నర్ ఆలోచనల్లో అసలు ఏం జరుగుతుంది మీ మీద, అసలు మీ విషయంలో ఏం ఆలోచిస్తున్నారో ఈరోజు రీడింగ్లో మనం చూద్దాం, సరేనా? సో 10 of swords, 9 of wands, 8 of swords, 4 of pentacles, 2 of wands and 3 of pentacles, the devil card, okay, 8 of wands, communication card, okay. సో 5 of pentacles, బాటమ్ ఆఫ్ ది డెక్. సో చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు, ఒంటరిగా బాధపడుతున్నారు. సో మీ నుంచే కమ్యూనికేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరి చూద్దాం. సో ఇక్కడ మీ పార్ట్నర్ ఎనర్జీస్ చూద్దాం. మీ పార్ట్నర్ ఆలోచనలు ఎలా ఉన్నాయంటే, కొంతమంది పార్ట్నర్స్ ఇక్కడ హెల్త్ ఇష్యూస్ కూడా కనిపిస్తున్నాయి డెఫినెట్గా 10 of swordsతోని. ఇక్కడ చూస్తున్న వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో, సింగిల్ మదర్ ఆర్ సింగిల్ ఫాదర్, లేదా మీ పర్సన్ సింగిల్ పేరెంట్ లాగా కనిపిస్తున్నారు. చిల్డ్రన్ బాధ కూడా ఉంది, చిల్డ్రన్ ఇష్యూ కూడా కనిపిస్తుంది మీ పార్ట్నర్ మీద. అందువల్ల తను బ్యాక్ స్టెప్ వేస్తున్నారు డెఫినెట్గా ఇక్కడ, ఓకేనా? సో ఇక్కడ నెంబర్ 9 కనిపిస్తుంది. ఇది మీ ఇద్దరు కలిసిన డేట్ కావచ్చు, మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, సరేనా? సో ఇక్కడ మీ పర్సన్ లైఫ్లో చిల్డ్రన్ మేబీ 11 years లేదా 9 years లేదా 5 years లేదా 3 years, ఇది చిల్డ్రన్ ఏజ్ అనమాట. మీ పర్సన్కి మీ మీద చాలా ప్రేమ అయితే ఉందండి, ఒంటరిగా ఆలోచిస్తున్నారు మీ గురించి ఇప్పుడు వీళ్ళు. సో ఇక్కడ మీ పార్ట్నర్ మనసు మీ దగ్గర ఉంది, మీ గురించి ఆలోచిస్తున్నారు వీళ్ళు చాలా. చూసే వ్యూవర్స్ మేలా ఫీమేల్ అనేది మీరే డిసైడ్ చేసుకోండి, ఓకేనా? ఓకే. సో చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫీమేల్ అయితే మీ పార్ట్నర్ మేల్ లాగా చూసుకోండి. సో ఇక్కడ మీ ఇద్దరి మధ్య పెద్ద ప్రాబ్లం ఏదో ఉంది. మీ పర్సన్ చాలా అగ్రెసివ్గా ఉన్నారు, మీ మీద కూడా చాలా కోపంగా ఉన్నారు. తనకు కోపం వచ్చే పని మీరేదో చేశారు అంటే తన తప్పు ఏంటి అనేది పక్కన పెడితే మీ మీద కూడా చాలా కోపంగా ఉన్నారు. ఒకవేళ మీరు కాల్ ఆర్ మెసేజ్ చేసినా సో వాళ్ళు రిప్లై ఇవ్వరండి, ఎందుకంటే వాళ్ళ మనసుకి మాత్రం మీ నుంచి కాల్ ఆర్ మెసేజ్ రావాలని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయన్నమాట. అంటే మీ నుంచే కమ్యూనికేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మీ నుంచి ఒక మెసేజ్ వెళ్తే, మీ నుంచి ఒక కాల్ వెళ్తే వాళ్ళ ముఖంలో ఒక స్మైల్ వస్తుంది అన్నమాట, ఒక హ్యాపీనెస్ వస్తుంది. బట్ అది కూడా ఎక్స్ప్రెస్ చేయరు వాళ్ళు, ఇది నిజం.
సో మీరు చేయడం వాళ్ళకు అదొక శాడిజం అనుకోండి, పైశాచికం అనుకోండి, ఓకేనా. కానీ మీరు మాత్రం చేయొద్దు, ఓకేనా. అంటే ఇక్కడ వీళ్ళు ఎలా ఉన్నారంటే చూద్దాం. ఇక్కడ ఇంకా ఎనర్జీస్ వచ్చేసి వీళ్ళు వచ్చేసి ఇంకా మీ పర్సన్ అయితే మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు ఎమోషనల్గా, బట్ యాక్షన్లో చాలా స్లో, ఓపెన్ అప్ అవ్వట్లేదు అనమాట. అంటే ఇక్కడ ఎవరు ఎనర్జీస్ కనెక్ట్ అవుతున్నాయో మీరే చూసుకోండి. అతి కష్టం మీద వీళ్ళు ఒక స్టెప్ తీసుకున్నా మళ్ళీ 2 స్టెప్పులు 3 స్టెప్పులు వెనక్కి వేస్తున్నారు, భయపడుతున్నారు. తనకు సమ్ ఇన్సెక్యూరిటీస్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి డెఫినెట్గా. చూడండి, భయాలు, డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు, ఇన్సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి వీళ్ళకు. సో తను చాలా భయపడుతున్నారు. ఎస్, తను దూరంగా ఒంటరిగా కూర్చొని ఎక్కడ తన తప్పులు ఉన్నాయి, ఎక్కడ మీ తప్పులు ఉన్నాయి, ఎక్కడ తను తొందరపడ్డారు అని ఇవన్నీ తను ఒక ఎవాల్యుయేట్ చేసుకుంటున్నారు, అనలైజ్ చేసుకుంటున్నారు. సో తను చేసింది కరెక్టా కాదా అని చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. తను చేసిన అన్యాయానికి, తప్పిదానికి చాలా ఎమోషనల్ అవుతున్నారు. కొంతమందికి క్వశ్చన్ మార్క్స్ కూడా ఉన్నాయి. ఒకటి ఏంటంటే, మీరు తనతో ఎందుకు మాట్లాడడం లేదు, ఇంకా కూడా ఎందుకు మాట్లాడడం లేదు, ఓకేనా. ఇంతకాలం అయిన తర్వాత కూడా ఎందుకు మాట్లాడట్లేదు అని చెప్పేసి వీళ్ళు ఆలోచిస్తున్నారు, వెయిట్ చేస్తున్నారు. మేబీ మీకేదో ఐటెం గిఫ్ట్గా ఇవ్వాలని చెప్పేసి పర్చేజ్ చేస్తున్నారు. మీ పర్సన్, ఫీమేల్ పర్సన్ అయితే హస్బెండ్ ఆర్ చిల్డ్రన్ ఇష్యూ కనిపిస్తుంది ఇక్కడ కొంచెం డెఫినెట్గా. సో ఇక్కడ డెవిల్ ఎనర్జీ కూడా ఉంది, డెవిల్ ఎనర్జీ కనబడుతుంది. కొంతమంది పర్సన్స్ ఆల్రెడీ థర్డ్ పర్సన్స్తో ఎంజాయ్ చేస్తున్నట్లు కూడా ఉంది. సో కొంతమంది విషయంలో ఇక్కడ అంటే వాళ్ళ పర్సన్స్తో ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపిస్తున్నారు. కొంతమంది పార్ట్నర్స్ వాళ్ళ కెరియర్లో, వాళ్ళ వర్క్ పరంగా 24/7 మునిగిపోయి ఉన్నారనేది చూపిస్తుంది ఇక్కడ మీ ఎనర్జీస్ నుంచి. అంటే వాళ్ళు ఏంటంటే, మీ పార్ట్నరు వర్క్లో బిజీ అయిపోయి మీ ఎనర్జీస్ నుంచి తప్పించుకోవడానికి వర్క్లో బిజీ అయిపోతున్నారు. సో అట్లాంటి ఎనర్జీస్ చూపిస్తున్నాయి. అంటే మీ ఎనర్జీస్ నుంచి తప్పించుకోవడానికి తాను వర్క్లో ఇన్వాల్వ్ చేసుకుంటున్నారు, వర్క్లో ఇన్వాల్వ్ అయిపోతున్నారు, ఓకేనా. సో వర్క్లో బాగా అంటే ఇక్కడ 2 సినారియోస్ కనిపిస్తున్నాయి. ఇక్కడ బ్లాక్ ఎనర్జీ ఒకటి కనబడుతుంది, డెఫినెట్గా డెవిల్ ఎనర్జీ కనిపిస్తుంది. ఇక్కడ మీ పార్ట్నర్ అండ్ మీలో పాయిజన్ నింపారని కనబడుతుంది. అంటే మీ ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ జరిగాయని కనబడుతుంది, ఓకేనా. సో వీళ్ళు ఏంటంటే ఫిజికల్గా మిమ్మల్ని అప్రోచ్ అవ్వట్లా. మీ మైండ్లో క్వశ్చన్ మార్క్స్ అనేకం ఉన్నాయి, మీ పర్సన్ మైండ్లో చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, చాలా అనేకమైన క్వశ్చన్స్ ఉన్నాయి. నాకు ఎందుకో తెలీదు ఇక్కడ ఎవరు ఎనర్జీసో కానీ రీసెంట్గా అబార్ట్ అయినట్టు కనబడుతుంది, చిన్న బేబీ. అండ్ పాస్ట్లో మీరు మీ పర్సన్కో లేదా మీ పర్సన్ మీకు ఒక స్మాల్ గిఫ్ట్ ఏదో ఇచ్చినట్టు కూడా కనబడుతుంది, ఓకేనా. సో ఇంకా ఈ లెటర్స్ కూడా చెప్తాను. సి లెటర్, జే లెటర్, పి లెటర్, ఆర్ లెటర్, డి లెటర్స్ కనిపిస్తున్నాయి, టీ లెటర్ కూడా ఉంది. సో ఇక్కడ ఏంటంటే మీరు కన్విన్స్ అయ్యి మీరు తగ్గి కాలర్ మెసేజ్ చేస్తే వాళ్ళేమో యాటిట్యూడ్ చూపిస్తారు, వాళ్ళు రిప్లై ఇవ్వరు. అప్పుడు మీరు ఇంతకాలం వేస్ట్ చేసింది, ఇంతకాలం పేషెన్స్తో ఉన్నదంతా వేస్ట్ అయిపోతుంది. సో అందుకనే మీరు ప్లీజ్ డోంట్ డూ దట్, మీరు అలా చేయకండి, సరేనా. సో నాకైతే ఇక్కడ అలాంటి ఎనర్జీసే చూపిస్తున్నాయి, ఓకేనా. సో నేను రాశుల పరంగా కూడా చెప్తాను ఒకసారి. సో రాశుల పరంగా వచ్చేసి ఇక్కడ మిథున, తుల, కుంభరాశి వాళ్ళు ఉన్నారు. ధనుస్సు రాశి వాళ్ళు, సింహరాశి వాళ్ళు, మేషరాశి వాళ్ళు ఉన్నారు. అండ్ వృషభం, కన్య, మకర రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు, ఓకేనా. సో అదన్నమాట. సో ఇక్కడ మీ పార్ట్నర్ మనసు అయితే మీ దగ్గరే ఉంది డెఫినెట్గా, బట్ కాకపోతే వీళ్ళు ఏంటంటే కొంచెం యాటిట్యూడ్ చూపించే పర్సన్, మీ గురించి ఆలోచిస్తున్నారు ఇక్కడ, ఓకేనా, డెఫినెట్గా. సో మీ ఇద్దరి మధ్య ఏదో చిన్న కాన్ఫ్లిక్ట్స్, చిన్న ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి, బట్ వీళ్ళు ఏంటంటే కొంచెం యాటిట్యూడ్ చూపించే పర్సన్ అనమాట. మీ నుంచే కమ్యూనికేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, బట్ మీ నుంచి కమ్యూనికేషన్ వచ్చినా కూడా వాళ్ళు యాటిట్యూడ్ చూపించే పర్సన్ అనమాట. బట్ ఓవరాల్గా మీ మీద అయితే ప్రేమ అనేది అయితే వీళ్ళకు ఉంది, ఓకేనా. ఓకే, సో మరి ఎనర్జీస్ ఎవరో కానీ మీరే చెక్ చేసుకోండి. అట్లీస్ట్ మీకు ఈ ఎనర్జీస్ అనేది ఒక 20-30% మీకు రిజనేట్ అయినా కూడా ఇది మీ రీడింగ్ లాగా తీసుకోవచ్చు, ఓకేనా. ఇది మీ రీడింగ్ లాగా తీసుకొని మీరు పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు. నేను పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను. సో ఐ హ్యావ్ మెన్షన్ పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ ఆల్సో. సో ఈ పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ అనేది
నేను అందరినీ దృష్టిలో పెట్టుకొని పెట్టడం జరిగింది, అది మీరు గమనించాలండి. ఓకేనా? సో రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కూడా మీకు కావాలంటే అడగండి, నేను చెప్తాను. సరేనా? ఖచ్చితంగా వర్కౌట్ అవుతాయి. ఒక పాజిటివ్ ఫీలింగ్తో, ఒక పాజిటివ్ ఇంట్యూషన్తో చేయాలి. ఏ రెమెడీ చేసినా, మేనిఫెస్టేషన్ అయినా సరే. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.